బీఆర్ఎస్లో సునామీ సృష్టించేందుకు ఎమ్మెల్సీ కవిత తన కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఒకవైపు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండానే తెర వెనుక తన రాజకీయ మంత్రాంగాన్ని నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. నిజంగా పార్టీయే తనని తీసివేసేటట్లు తన యొక్క రాజకీయ మంత్రాంగం నిలుపుతున్నట్టుగా తెలుస్తోంది. మొన్నటికి మనం చూసాం టీజీబీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక కి సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షురాలుగా 10 ఏళ్లు ఉన్నటువంటి ఆమెను అలా అమెరికా వెళ్ళగానే ఇలా తీసేసినటువంటి సందర్భం స్వయనా తన అన్నైనటువంటి కేటీఆర్. అక్కడి నుంచి అమెరికా నుంచి ఒక లేఖాస్త్రం కూడా సంధించారు ఆమె. నేడు రేపు ఖచ్చితంగా ఆమె అమెరికా నుంచి హైదరాబాద్లో అడుగు పెడతారు. ఖచ్చితంగా అడుగుపెట్టిన తర్వాత ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేసుకోబోతున్నారు, జాగృతితోనే తన అడుగులు ఇక వెయ్యాలి. ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీలో తన యాక్టివిటీస్ ఇక ఉండకూడదు అనేటువంటి ఒక సందర్భానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి పార్టీకి గుడ్ బై చెబితే పలుచునవుతానని కూడా కవిత అభిప్రాయంలో ఉన్నారట. నిజంగా బీఆర్ఎస్ బాస్ అలాగే తన తండ్రి సమాధానం కోసం కవిత వెయిటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లు ఆమె ఏమైతే తీహార్ జైల్లో ఆ జైలు జీవితాన్ని గడిపొచ్చారో ఆ ముద్ర బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడైతే ఉందో ఆ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి ముద్రను కూడా తొలగించుకునేందుకు భారీ ప్లాన్ చేస్తున్నారట. పొమ్మన్ లేక పొగబెడుతున్నారని కేటీఆర్పై కవిత ఆగ్రహవేశాలు కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. తనని పొమ్మన్ లేక పొగబెడుతున్నారంటూ కూడా పార్టీ అధిష్టానం పైన మరీ ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు అలాగే దిగువ శ్రేణి నాయకులైనటువంటి జగదీష్ రెడ్డి లాంటి నాయకులను కూడా విమర్శించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా రాజకీయాలకు కసరత్తు చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత అని అంటే గనక ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయేలా తన అడుగులు పడుతున్నాయి అనేటువంటి ఒక బలమైనటువంటి ఒక వాదన అయితే తెర మీదకి వస్తోంది. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. కల్వకుంట్ల కవిత పరిస్థితి బీఆర్ఎస్లో చాలా దారుణంగా తయారైపోయింది. అవడానికి పార్టీ అధినేత కూతురే, కానీ పార్టీలో నేతలెవరూ ఆమెను కనీసం లెక్క చేయడమే లేదు. తాజాగా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. యాంకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్లో కవిత సునామీ సృష్టించబోతున్నారా అని అడిగారు. దానికి జగదీష్ రెడ్డి సమాధానమిస్తూ స్టూడియో పైభాగాన్ని చూపిస్తూ స్టూడియోలో సునామీ వస్తుందా, స్టూడియోలో వర్షం పడుతుందా అని ఎదురు ప్రశ్నించారు. బయట ఎంత వర్షం పడినా స్టూడియోలో అయితే వర్షం పడదు కదా, బయట ఎంత వర్షం పడితే ఏమవుతుంది స్టూడియోలో పడనప్పుడు అన్న అర్థం వచ్చేటట్టుగా జగదీష్ రెడ్డి కవితను ఉద్దేశించి ఎద్దేవా చేసినటువంటి సందర్భం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద వైరల్ అవుతోంది. అంటే జగదీష్ రెడ్డి మాటలకు అర్థం ఏమిటంటే పార్టీలో కవిత సృష్టించబోయే సునామీ ఏమీ ఉండదని, అసలు కవిత ప్రభావమే పార్టీపై పడదని ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి. పార్టీలో కవిత ఉన్నా ఒకటే, బయటకు వెళ్ళిపోయినా ఒకటే అన్న అర్థం వచ్చేటట్లుగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలతోనే కవిత పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థమైపోతోంది. అధినేత కూతురు అన్నటువంటి భయం కూడా లేకుండా గుంటకల్లా కవితను అంతలా ఎద్దేవా చేశారంటే ఆమె పరిస్థితి ఎలా తయారైందో అర్థమైపోతోంది. కవిత పరిస్థితి ఎలా అయిపోవడానికి కారణం ఏమిటంటే మొదటి పాయింట్, కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని తీహార్ జైల్లో 6 మాసాలు ఉండటమే దీనికి ప్రధాన కారణం. లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని జైలుకు పోవడంతోనే నేతల్లో ఆమెపై చులకన భావం వచ్చేసింది. కేసులో నుండి కూతుర్ను బయటకు తీసుకురావడానికి అధినేత కేసీఆర్ బీజేపీ అగ్రనేతలతో చీకటి ఒప్పందం చేసుకున్నారు అన్నటువంటి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డి ఆరోపణలకు మరింత అవకాశం ఏర్పడింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళ ఆరోపణలను జనాలు కూడా నమ్మినట్లు అనిపించింది. ఇక అప్పటి నుంచి తమపై వస్తున్నటువంటి ఆరోపణలను బీఆర్ఎస్ అగ్రనేతలు సమర్థవంతంగా తిప్పి కొట్టలేకపోతున్నారు అన్నది వాస్తవం. ఇక రెండో పాయింట్కి వద్దాం. అదేమిటంటే అన్న అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పంచాయతీ పెట్టుకోవడమే దీనికి ప్రధాన కారణం. పార్టీపై ఆధిపత్యం కోసం కేటీఆర్తో గొడవ పెట్టుకున్నారు. సరే, తండ్రికి రాసినటువంటి లేఖ లీక్ అవ్వడంతో పార్టీలో పెద్ద కలకలమే రేగింది. తర్వాత పరిణామాల్లో కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేదే లేదని కవిత చేసినటువంటి ప్రకటన పెద్ద సంచలనమైపోయింది. ఎప్పుడైతే కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేదే లేదని కవిత ఆనాడు ప్రకటన చేశారో ఆనాటి నుంచే కూతుర్ని కేసీఆర్ దూరంగా పెట్టేశారట. స్వయంగా అధినేత కేటీఆర్ దూరంగా పెట్టేశారనేటువంటి స్పష్టమైన సంకేతాలు నేతలందరికీ చేరిందో ఇంకా అప్పటి నుంచే కవితకు పార్టీలో విలువ లేకుండా పోయింది. అందుకనే కవితను కాంగ్రెస్ బీజేపీ నేతలు ఎంతలా టార్గెట్ చేస్తున్నా బీఆర్ఎస్ నుంచి కనీసం మద్దతుగా కూడా దొరకడం లేదు. ఆ అక్కస్తోనే ఒకసారి కవిత మాట్లాడుతూ
తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే ప్రయత్నాలు జరిగాయని చెప్పిన మాటలు పార్టీలో బాంబులా పేలింది. అప్పటికే రాహుల్ రేవంత్ చేస్తున్నటువంటి విలీనం ఆరోపణలకు కవిత వ్యాఖ్యలు సాక్ష్యాలుగా మారిపోయాయి. కవిత వ్యాఖ్యలను తప్పు పట్టలేక ఇప్పటికీ కేసీఆర్, కేటీఆర్ నానావస్థలు పడుతున్నారు. కవిత ఉద్దేశపూర్వకంగానే పార్టీ పరువును బజారుకు ఈడుస్తున్నారు అనేటువంటి అనుమానంతోనే ఆమె మాటలను పార్టీలో ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ కారణంగానే కవితపై పార్టీ నేతలు ఆరోపణలు, సెటైర్లు మొదలుపెట్టేశారు. ఈ నేపథ్యంలో కవిత భవిష్యత్తు ఏమిటి అనేటువంటి చర్చలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం పార్టీ ఎమ్మెల్సీగా కవిత కంటిన్యూ అవుతున్నారు. బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితను కేటీఆర్ పీకి పాడేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను గౌరవ అధ్యక్షులుగా నియమించడంతోనే ఆమెకు పార్టీలో ఎలాంటి విలువ లేదని అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా తయారైందంటే బీఆర్ఎస్లో ఉండలేరు, అలాగని ఏ పార్టీలోనూ చేరలేరు. లిక్కర్ స్కామ్లో కేసు పెట్టి అరెస్టు చేసి జైల్లో ఉండటానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీజేపీలోనూ చేరలేరు, కాంగ్రెస్ పార్టీలోనూ చేరలేరు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఏ పార్టీకైనా కవిత పెద్ద భారమనే చెప్పుకోవాలి. కారణం ఏమిటంటే కవితను తెలంగాణలో చాలామంది లిక్కర్ క్వీన్ అని ఎద్దేవా చేస్తుంటారు. కాబట్టి ఆమె ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ సంకనాగిపోవడమే. ఈ కారణంగానే కేసీఆర్, కేటీఆర్ కూడా కవితను బయటకు పొమ్మనకుండా పొగబెడుతున్నట్లుగా అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసీఆర్, కేటీఆర్ను లిక్కర్ స్కామ్ గురించి చేసేటువంటి ఆరోపణలకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో కవిత ఏర్పాటు చేసినటువంటి జాగృతి సంస్థ మాత్రమే దిక్కుగా కనబడుతోంది. ఆ సంస్థ కేంద్రంగానే కవిత రాజకీయాలు చేయాలి తప్ప ఆమెకు వేరే దారి లేదు. పార్టీ తనపై యాక్షన్ తీసుకోవాలని ఆమె కోరుకుంటున్నట్లున్నారు. ఇదే సమయంలో కవిత తనంతట తానుగా పార్టీని వదిలేయాలని పార్టీ అధినేత వెయిట్ చేస్తున్నట్లున్నారు. ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా కాంగ్రెస్, బీజేపీ నేతల నుంచి విపరీతమైనటువంటి స్థాయిలో ఆరోపణలు, విమర్శల దాడులు తప్పవు, తట్టుకోవాల్సిందే. కాకపోతే జాగృతి సంస్థ కేంద్రంగా రాజకీయాలు చేయాలని అనుకుంటే కవిత రాజకీయ భవిష్యత్తు ఎక్కువ కాలం సాగకపోవచ్చు. ఎందుకంటే ఇన్ని పార్టీల మధ్య జాగృతి సంస్థ ఉనికి చాటుకోవడం కూడా చాలా కష్టమే. లిక్కర్ స్కామ్ మెడపైన కత్తిలాగా వేలాడుతున్నంత వరకు కవితకు రాజకీయ భవిష్యత్తు కష్టమే అన్నది రాజకీయ నిపుణులు, పొలిటికల్ పండిట్స్ బలంగా చెబుతున్నటువంటి మాటగా చెప్పొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.